దేవ అయితే మిథున విషయంలో ఇప్పటిదాకా ఎలా ఉన్నా, కానీ ఇప్పుడైతే ప్రతి క్షణం ఇంక మిథున కోసమే తను నా భార్య, నన్ను నమ్ముకొని వచ్చిన నా భార్యని తనని ఇలా కిడ్నాప్ అయినా నేను కాపాడుకోలేని నా పరిస్థితికి వచ్చినాను అని చెప్పని ఎప్పుడు దండం పెట్టని దేవ అయితే ఇంకా అమ్మవారి ముందు కూడా దండం పెట్టి నా భార్యని వెతుక్కునే ప్రయత్నం నాకు దారి చూపించు అని చెప్పని తనైతే వేడుకుంటాడు. ఇంకా నిజమైన ప్రేమ ఎప్పుడు ఓడిపోదు అన్నట్టుగా ఇంక మిథున అయితే నా కోసం నువ్వు వస్తావు దేవా అని చెప్పని తనైతే ఇంక 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది. నన్ను ఎవరు కిడ్నాప్ చేశారు, అసలు అన్నం తింటున్నాడో లేదో అని చెప్పని మిథున కిడ్నాప్ అయింది అని కూడా ఆలోచించకుండా తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా శారదమ్మ అయితే దేవుడికి ఇంక చేతిలో హారతిచ్చి నా కోడలు వచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను అని చెప్పనని ఒక పక్క ఏడుస్తూనే తనకైతే హారతిస్తూ ఉంటుంది. మిథున కన్న తల్లేమో తన దగ్గరకు వచ్చి, నేను ఒక పుట్టింటి నుంచి ఇంకొక పుట్టింటికి నా కూతురు వెళ్ళింది వదిన, నా కూతురు విషయంలో మీరు ఎంతగా చేస్తున్నారు అంటే నాకెంతో సంతోషంగా ఉంది, మీ కోడలికి ఏమీ కాదు అని చెప్పనని ఇంక అనేటప్పటికీ ఇంక శారదమ్మను పట్టుకొని ఒకరికొకరిద్దరు ఏడ్చుకుంటారు. ఇంకా మిథున ఆచూకీ అయితే అమ్మవారు చూపిస్తారు. ఇంకా అక్కడికైతే తీసుకొని ఇంకా అక్కడికి వెళ్ళే ప్రయత్నంలో అయితే ఇంకా మిథుననే రౌడీల నుంచి తప్పించుకొని తన కోసం పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇంకా దేవ అయితే మిథునాన్ని చూడంగానే ఇంక 1000 ఏనుగుల బలం వచ్చినట్టు ఇంకా ఆదిత్య మనుషులనైతే చితక్కొట్టి ఇక మిథుననైతే కాపాడతాడు.